హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 11 మార్చ్ 2025. సో రీసెంట్గా మా అమ్మమ్మ ఒక గొప్ప వ్యాపారం అయితే చేసింది. అది ఏంటంటే చింతకాయలు. సో అది చూపిస్తాను ఈరోజు బ్లాగ్లో. డబల్ పని చెప్తుంది, ట్రిపుల్ పని, డబల్ పని కూడా కాదు. సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలి. సో ఇది ఒక ఊరు వెళ్ళినాం. రోడ్ లాస్ట్ వీడియోలో చూసుకుంటే రోడ్డు వరస్ట్ ఉంది కదా, కొత్తగూడెం అనే ఊరు వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలాంటి పిచ్చికాయలు తెచ్చింది. ఏం కాయలు? చింతకాయలా? చింతకాయలు కాదు, వీటిలో మొత్తం పుచ్చులే. ఆడు మా అమ్మమ్మను బకరా చేసి అమ్మేసాడు. అప్పటికే వద్దని చెప్పా. అయ్యే నీకేం తెలుసు, నువ్వేమన్నా సెట్టువా, నువ్వు కాసావా అని చెప్పింది. ఇదిగో ఇది ఒట్టెక్క అంటారు దీన్ని, ఒట్టిపెక్క. ఇది ఎలాంటి కాయలు అండ్ ఇగో ఇవేమో పిచ్చికాయలు. ఇదంతా ఇగో బ్లాక్, ఇవి అయిపోయినాయి, బూజు పట్టేసినాయి. కొన్ని అయితే బ్లాక్ వచ్చేసినాయి. సో మా అమ్మమ్మ చేసే వ్యాపారం మొత్తం ఇది ఇలా ఇలా బొక్క వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. నేను వ్యాపారస్తురాలని చెప్తుంది మాకైతే. సో ఈ వ్యాపారాన్ని ఎవడన్నా అంటాడా? ఇది ఇంకో రెండో పని. ఇది గ్రేడింగ్ అంతా ఎవరికో పాపం ఇచ్చింది. అది పిచ్చి చింతపండు చేసినట్టు చేశారు. అదిగో అదేమో పిక్కలు తీయడం అయ్యి ఇక చాకుతో అలా చేస్తుంది. ఇదేంటి మూడో పని నువ్వు చేస్తుంది? నీకు వ్యాపారంలో నష్టం ఎలా వచ్చిందమ్మా? వ్యాపారంలో నష్టం ఏంటి? మోసం చేశారు అన్నారు, తెచ్చాను. ఎక్కడికి వచ్చేటాడికి 400 పుచ్చులో కొంత మంచిది. అది ఎక్క అయితే పెద్దదే, కాకపోతే బూజు పట్టేసింది. అండ్ ఈ ఒంటి పెక్కల్లాగా ఇది ఇదిగో చింతపండు బాగానే ఉంది, కాకపోతే దాంట్లో డ్యామేజ్ ఎక్కువ. ఇది ఇలా బూజు పట్టేసి ఏది ఇలా బూజు పట్టేసి ఎక్కువ వచ్చింది. సో ఈ సంవత్సరం చింతపండు ఎంతైనా తక్కువే, కాపు తక్కువ ఉంది కాబట్టి ఇలాంటి చచ్చులు బూజులే మనకు దొరుకుతాయి. ఇది ఇప్పుడు దాకా వచ్చినాయి అయితే మేము. సో ఇది బాగానే ఉంది. సో దీంట్లో డార్క్ వచ్చినాయి. సో ఇదిగో ఇదన్నీ తలకాయపోటు ప్రాసెస్. కష్టపడితేనే కానీ ఇది అంతా అవ్వదు, తయారవ్వదు. ఇదేం మనం చెట్టుకి కాదు, చెట్టుకి కాసినవి అన్నీ ఏమీ అనలేము. కాకపోతే డబ్బులే ఎక్కువ దెబ్బేసాడని బాధ తప్పించి మరేం కాదు. తిరిగి మళ్ళీ డబ్బులు కొడతాడో కొట్టడో కూడా తెలీదు. పైన రాజు ఏ ఊరికంటే ఆ ఊరికే చెప్పారు. చూసినా నమ్మల, కనీసం వీడియో చూస్తే అప్పుడన్నా తెలుస్తుందేమో. ఎంత డ్యామేజ్ వచ్చింది, అనవసరంగా బొక్క పెట్టేసి ఇలా కమ్మిచ్చేసానని. ఇవే కాదు, ఇది ఒక ఎత్తు. ఇదిగో ఇక్కడ అంతే ఇలా అంతే ఇవి చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు, మళ్ళీ అటు నుంచి ఇటు ఇది ఇంకో ఎత్తు. ఇదో శిఖరం. ఇది సరే ఎంత శిఖరం ఇది ఇంకా పెద్ద శిఖరం. దీంట్లో కూడా చెత్తే ఉంటాయి. ఇదిగో ఇంత బారు ఎక్క ఏం ప్రయోజనం? మొత్తం మా అమ్మమ్మని బురుడి కొట్టేసి అమ్మేశారు. మా అమ్మమ్మ తింగరదే, వ్యాపారం చేద్ది కానీ అంత బుర్ర ఉండదు. చెప్పిన మా వెంటనే నమ్మేద్దే. అడుగుమంటే నిజమే అనుకుంటుంది. ఇది కొలిస్తే ఎలా ఉంది? బూజు పుచ్చు. ఎవడన్నా కొంటాడా? కొండ ఇంట్లోకి కూడా వండరు. అంటే అలా చేస్తారు మరి. కష్టం ఇదంతా మాకు బొక్క వ్యాపారం ఇదంతా. ఇటు కూడా ఇది పండు. ఎవరికి ఎత్తే అలా పిచ్చి పిచ్చి పండు కింద చేసి పడేశారు. తీయడం కూడా రాదు.
అలాంటి వాళ్ళు మరి ఎందుకు ఇచ్చిందో తెలియదు. ఇక ఇలాగా ఇలా తీస్తారు ఎవడన్నా. అలాంటి వాళ్ళకి ఇచ్చింది, మళ్ళీ వాళ్ళు తెచ్చి వెనక్కి తెచ్చి ఇచ్చారు. నేను అదే అంటాను, ఎప్పుడైనా ఎదుటోడికి మంచి చేస్తే మళ్ళీ మంచి తిరిగి రాదు, మనకి చెడే వస్తుంది ఈ కలియుగంలో అని నమ్మల. ఫైనల్గా అది ఫైనల్గా ఇవి ఎక్కువ కొడుతుంటే దీంట్లో ఉన్న కష్టం తెలుస్తుంది మీకు. ఇది పర్ల ఇదంతా నీట్గా చేసి దాంట్లో వేతనే కానీ చింతపండు అవ్వదు మనకి. నష్టం చేస్తాడు మమ్మల్ని, మోహన్ చేస్తాడు. అయ్యి బాబు ఈ ఎక్కంత కాయ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదన్నాడు. సో నిజంగా లేదు, ఈ చుట్టుపక్కల కాదు ఉన్నదే చెప్పాడు ఆయన. నిజంగా ఇలాంటి ఎక్క టైపు మళ్ళీ వచ్చాడు చూసుకుంటాకే ఉత్తుదాని యజమానులు సొల్లు చెప్తున్నారు ఆయన. ఆఖరికైతే ఇలా చేసాడు. మరి నెంబర్ 1 సరుకు దాచారంట, ఇది నెంబర్ 3 సరుకు ఇచ్చాడు మాకు. ఇంట్లోకైనా వాడతాకి ఇదన్నీ పుచ్చకాయలే. చూసినా నవ్వుతారు, ఇదేంటి పుచ్చకాయలు ఇచ్చారంటారా. అంటే ఈ రోజుల్లో మంచికి వెళ్తే చెడు ఎదురు వస్తుంది. అందుకే చెడ్డోళ్ళని నమ్మాలి, మంచి వాళ్ళని నమ్మకూడదు. ఈ రోజుల్లో మంచి వాళ్ళని నమ్మితే ఇది ఇలా చేస్తారు మంచి మంచి అని. సో ఇది ఇక్క అయితే ఏది వలసిన ఇది ఇలా బూజు అయితే వస్తుంది. ఇది ఎప్పుడైనా మా అమ్మమ్మ ఒక వ్యాపారం చేసిందంటే అటే పొడికి లాభం ఉండాలి, మాకు కాదు. అటే పొడికి లాభం ఉండాలి, మాకు బొక్క ఉండాలి. చిన్నప్పటి నుంచి అదో అలవాట్లే, మా వంశంలోనే అలవాటు అదంతా. ఎవరికన్నా పక్కనోడు బొక్క పెట్టి, అదే పక్కనోడు ఏమంటారు దాన్ని, పక్కనోడు బాగుపడతాడు, మాకు బొక్క ఎడతాడు. అవి మా అందరికి అలవాటు అయిపోయింది. ఇంట్లో ప్రతి ఒక్కరికి అది అలవాటు. ఏంటంటే పాపం పాపం అనుకుంటే మాకు ఇది ఇలాంటి బొక్కలు పెడుతూ ఉంటారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనే. అది ఇంట్లో వాళ్ళే పెడతారు, మళ్ళీ బయట వాళ్ళు కూడా పెడతారు. అది మరి ఇలాంటి వ్యాపారం అయితే ఎట్లా వస్తుంది చెప్పండి ఎవరన్నా. న్యాయం చేయండి, న్యాయం చేస్తారు. మళ్ళీ ఇంకో బొక్క పెట్టి మళ్ళీ న్యాయం చేస్తారు. ఇది కూడా అంతే, మీ కాడ కూడా. కానీ కొంచెం బాగుంది, ఒక 100%లో 3 కాదు 9% పోయింది. 10% మాకు గుట్ట ఎలాగో ఉందంటే ఇది ఇలాంటి ఎక్కడే వస్తున్నాయి నాకు. మళ్ళీ గుట్ట ఎలాగ ఉంది, గుట్ట ఎలాగ ఉంది అంటారు. నేనేమి ఏదో ప్రొఫెషనల్ కాదు, నొక్కేయడమే, ఇది ఇలా నొక్కి తీయడమే. కానీ ఇది కొండే బోల. మీరు ఎక్కడ కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చింతకాయలు చూసుకొని కొనుక్కోవాలి. పైన చూసుకోదు, లోపల దూరం మరి కొనుక్కోవాలి. లేకపోతే మీకు కూడా మాకులాగా బొక్క పడుతుంది. ఏదో అనుకుంటారు వీటిని కొట్టాలి. అదిగో ఎన్ని కాయలు ఉన్నాయి, 1 2 ఇవన్నీ పుచ్చికాయలే. ఇప్పుడు ఈ పుచ్చి అని ఎలా కనిపెట్టాలి కొనుక్కునేటప్పుడు ఏమమ్మా, ఎలా కనిపెట్టాలి పుచ్చి అని? తొక్క బట్టే తెలుస్తాయి. తొక్క పచ్చిగా ఉంటే లోపల బాగుంటుంది, తొక్క పచ్చిగా రాకపోతే ఇలా ఉంటుంది మెత్తటికాయ. ఇది అలా కనిపెట్టి మీరైతే కొనుక్కోండి. ఇలా ఉంటుందంట, ఇలాంటివి కొనుక్కోండి. అంతే తప్పి చేతి పడితే అది కొనకండి. సో మాకు ఎలాగో బొక్క వ్యాపారం అలవాటే కాబట్టి మేము కొనుక్కుంటాం, బొక్కలో పడిపోతాం. అందరూ మమ్మల్ని బొక్కలో పెట్టేవాళ్ళు. ఇది ఈ నల్లది కూడా తీయకూడదంట, ఇది కూడా మాకు వేస్టే. ఇది కూడా వేస్ట్. ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళి కొనకండి కాయలు. సో ఇది జంటకాయలు ఇలా ఉంటాయి. సో ఇది ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మీరు జాగ్రత్తగా చింతపండు కొనేటప్పుడు ఆ కష్టం విలువ తెలుసుకొని కొనండి, అంతే తప్పించి ఎలా పడితే అలా కాదు. ఇలా ప్రాసెసింగ్ మొత్తం చాలా ఉంటుంది. పిక్క తీసేది, పిక్క తీయింది, ఇంకేంటి ఈ కాయలు, ఈ పిచ్చికాయలు, వీటిని కొట్టుకొని చేసుకోవాలి. చిరాకు వచ్చేద్ది, చేయలేదు. సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా.